సర్దుకోవడం అనేది చాలా ఇష్టం నాకు. చూసారు ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని థింగ్స్ అన్ని తీసేసాము, ఇంకా తీసేస్తాము. నా స్టైల్లో నాకు కావాల్సినట్టు అక్కడ ఇతర సామాన్ అని, అక్కడ స్టీల్ సామాన్ అని, అక్కడేమో వుడెన్, అలా అక్కడన్నీ నీట్గానే పెట్టుకున్నాను. మ్యాక్సిమం పెడతాను. మేమైతే ఇదిగో అందరూ ఉన్నాం కదా, చక్కగా వంట చేసుకొని తిందామని సరదాగా ఉంది నాకు. సాంప్రదాయమైన రాగి, వెండి, బంగారం, ఇనుము, ఇత్తడి ఇవన్నీ పారేసేవి కావదనమాట. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్త జక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా? అర్థమైపోయిందా మీకు ఏం చేస్తున్నామని? వామ్మో, ఆడవాళ్ళకి చాలా 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 ఇష్టమైన ప్లేస్ ఏంటి చెప్పండి? ఊరికే చీరలు నగలు అని అంటాం, కానీ వంటగది మీద ఉండే ఒక లవ్, ఒక కమిట్మెంటు, ఒక డెడికేషను ఇంకా దేనిపైన ఉండదు. ఏమంటారు? కరెక్టే కదా? సో ఎంత చేసుకున్నా కూడా వంటగదిలో పెట్టే ఎఫర్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఎప్పుడైనా మనం ఒక్కరోజు మిస్ అయ్యామనుకోండి, మనం కనుక పిల్లల్ని పట్టించుకోకపోతే ఏమైపోతారని భయపడతామో అంతకంటే ఘోరంగా కిచెన్ అయిపోతుంది. కిచెన్ అని కాదు, ప్రతి ప్లేస్, బట్ ఎస్పెషల్లీ కిచెన్ అనమాట. సో మీట్ మై ఫ్రెండ్ యామిని. యామిని గురించి చెప్పాలి ఫస్ట్. మేమిద్దరం ఒకే ఊరు అనమాట, మోటూరు. సో మోటూరులో ఉండే వాళ్ళందరికీ అందరికీ నమస్కారం. సో మా అమ్మ, వీళ్ళ నాన్నగారు వాళ్ళందరూ అప్పుడు కలిసి చదువుకున్న రోజులు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు. మీకు అమ్మమ్మ నాన్నమ్మ ఊరు అవుతుందా? నాన్నమ్మ ఊరు, మాకు అమ్మమ్మ ఊరు అనమాట. సో అలాగా తెలియడంతో నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. బేసిక్గా వీడి గురించి మీకు రాను చెప్తూ ఉంటాను. వాట్ ఈజ్ యామిని అని అనమాట. యామిని పెట్టుకున్నాను, ఈ పని అంతా ఎందుకు పెట్టుకున్నానని కూడా మీతో షేర్ చేస్తాను. సో నాకు కిచెన్ మీ అందరికీ తెలుసు, అంటే ఈ సర్దుకోవడం అనేది చాలా ఇష్టం నాకు, బాగా ఇష్టమే. కానీ టైం ఎంతవరకు పర్మిట్ చేస్తుంది? ఎవ్రీడే నేను చేయగలనా? ఒక వస్తువు తీసిన చోట మళ్ళీ తీసి పెట్టలేదు అనుకోండి, ఇక అంతే గయా, ఇంకా అంతే. ఎంతన్నా మన కనుక సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్ సరిగ్గా రాయిపోతే ఫెయిల్ అయినట్టు అనమాట. ఒక్కరోజు సర్దుకోపోయినా అల్లకల్లోలం అయిపోతుంది. అది మీకు తెలుసు కదా, మా ఇంట్లో ఎంతమంది చేతులు పనిచేస్తే చెప్పనా? మెయిన్ జాకీ గారు, తర్వాత నేను, తర్వాత మాకు మార్నింగ్ ఒక ఆవిడ వస్తారు హెల్పరు, ఈవినింగ్ ఒక ఆవిడ వస్తారు హెల్పరు. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ బీభత్సంగా ఉంటుంది. సో జాకీ గారు నా కోఆర్డినేషన్ అంటారు, ఇక్కడెక్కడ ఏదో చేస్తాం. మళ్ళీ మధ్యలో మా పిల్లలు వచ్చేది. టోటల్గా 6 పని చేస్తాం ఇంట్లో. 6 మెంబర్స్ వంట చేస్తాం, ఎవరి స్టైల్లో వాళ్ళు. మా అబ్బాయి బేకింగ్ చేస్తాడు, మా అమ్మాయి నూడిల్స్, పాస్తాను అని ఆ వెరైటీస్ అన్ని తను, కేక్ అది తను చేస్తుంది. తర్వాత నేను వచ్చి ఇంకా చేపల పులుసు, ఆ పులుసు ఏదో ఒకటి వంట. జాకీ గారు అయితే ఆల్రౌండరు. మా మార్నింగ్ వచ్చినవాడు ఆవిడకి నచ్చిన చోట పెడుతుంది, ఈవినింగ్ వచ్చేవాడు ఆవిడకి నచ్చిన చోట పెడుతుంది. నేను ఒక రోజు అందరికీ పిలిచి చెప్తాను అనమాట, ఈ వస్తువు ఇక్కడే ఉండాలి, చాలా జాగ్రత్తగా పెట్టండి అని. అస్సలు మన మాటకి వాల్యూనే లేదు. సీరియల్స్లోనే అనగానే వింటారు, ఇంట్లో సరే అని పక్కకి వెళ్ళిపోతారు. సో అలా ఏమైందంటే ఇల్లు చాలాసార్లు సర్దుతాను. అన్నిదిగో ఈ డబ్బాలన్నీ కొనుక్కొచ్చా, అన్ని పెట్టి కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ పెట్టి అన్ని పెడతాను. సర్దడం కూడా సర్దుతాను, అంతా అయిపోతుంది. బట్ ఫైనల్గా మళ్ళీ మెస్ అయిపోతుంది. సో ఈసారి ఏం చేద్దాం అనుకున్నామంటే, విత్ యామిని హెల్ప్తో కరెక్ట్గా లేబుల్ చేసి శుభ్రంగా చేసుకుని రూమ్ అంతా నీట్గా తుడుచుకొని ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అంతే. లేకపోతే ఈవిడొచ్చి మనకి పనిష్మెంట్ ఇస్తారట. రైట్. సో దానికోసం ప్లాన్ చేసాము. హాయ్ అండి, ఈవిడ పేరు యామిని శ్రీరామ్. యామిని శ్రీరామ్ మా పిల్లల పేర్లు శ్రీరామ్, ఇద్దరిది వాళ్ళు అట్లా పెట్టుకున్నారు అనమాట. సో యామిని శ్రీరామ్ అనగానే నేను అనుకున్నా హస్బెండ్ పేరు, తమిళనాడులో అయితే ఫాదర్ పేరు అలా పెట్టుకుంటారు, కానీ నాకు నా పిల్లలే అన్ని అనమాట. సో శ్రీరామ్ యామిని శ్రీరామ్ అని పెట్టుకున్నాను. సూపర్ నైస్.
హోమ్ ఆర్గనైజర్ అండి. ఏంటంటే ఇది జస్ట్ చిన్నప్పటి నుంచి బాగా ప్యాషన్ అనమాట. ఏదైనా సర్దుకోవటం, నీట్గా పెట్టుకోవటం. లైక్ మన ఊర్లో తెలుసు కదా, ముగ్గులు వేయడం. నాకు ఉండేది బట్టలు సర్దడం, ఇల్లు సర్దడం, ఖాళీ ఉంటే నైట్ అంతా కూర్చుని మొత్తం సర్దేసేదాన్ని. గంజి పెట్టాలంటే నైటే వాషింగ్ మిషన్ వేసేసి మార్నింగ్ లేచి గంజి అంతా పెట్టి అలా ఆరేసి, చెన్నైలో ఓపెన్ టెరెస్ పెద్దది ఉండేది, మొత్తం బెడ్షీట్స్ అన్ని ఆరేసి, నా కాటన్ శారీస్ ఇష్టం, అవన్నీ చేసేదాన్ని. కానీ ఆ ప్యాషన్ తర్వాత టైం ఉండదు కదా. మెయిన్ ఏంటంటే దాన్ని మేము బిజినెస్ చేసుకున్నాం. మీరు బిజినెస్ అనుకుంటున్నారు, మాకు మీరు దేవత. ఆబ్వియస్లీ అందరూ అదే అంటారు. బిఫోర్ ఆర్గనైజింగ్, తర్వాత ఆర్గనైజింగ్ చాలా మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉందని కూడా చాలా మంది ఆఫ్టర్ ఆర్గనైజింగ్ చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ హ్యాపీ. దానికి మెయిన్ దానికన్నా బిజినెస్ కన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన కిచెన్ అంటే మన ఇంట్లో వస్తువులు సర్దుకుంటేనే మనకు అబ్బా, నేనైతే ఎన్నిసార్లు చూసుకుంటాను. మా ఆయన గమనించకపోతే నాకు కోపం కూడా వస్తుంది. ఇది సర్దాను, నువ్వు గమనించి వావ్ అనలేదు ఏంటి అని మళ్ళీ అడుగుతా. అవును, అంతే కదా. ఒక్కొక్కసారి మైండ్ సరిగ్గా లేకపోయినా సరే అటు ఇటు కొంచెం థింగ్స్ మార్చుకున్నా కూడా మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఏదన్నా లైక్ మార్కెట్లోకి ఏదన్నా కొత్తగా వస్తువు వచ్చినా కూడా అది తెచ్చుకుని అట్లా కలెక్షన్ నాకు నేను చేసుకునేదాన్ని. సో తర్వాత ఫ్రెండ్స్ ఏంటి, రిలేటివ్స్ ఏంటి, బాగా చేస్తున్నాం 50 నెలల వరకు, సో ఇందులో ప్రొఫెషన్ అయిపోయింది అని థాట్ వచ్చిన వెంటనే ఒక ప్రొఫెషన్ దగ్గర నేను జాయిన్ అయ్యాను, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓన్ గా చేసుకుంటున్నాను అనమాట. క్లోతింగ్ ఆర్గనైజింగ్, కిచెన్, ఫుల్ హోమ్, ఈవెన్ పూజా రూమ్ దగ్గర నుంచి కస్టమైజ్ చేసుకున్న పీటల దగ్గర నుంచి విత్ పెయింటింగ్స్ అన్ని వేస్తాను. మన ఇల్లు ఇవి చేతులు ఇచ్చేద్దాం. ఒక మంత్లీ ఒక బ్లాగ్, మంత్లీ ఒక ఏరియా, అంతే. ఇంకా చూసారు ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని థింగ్స్ అన్ని తీసేసాము, ఇంకా తీసేస్తాము. తీసేసి అంతంగా తుడిచేసుకొని నీట్గా చేసుకొని మళ్ళీ వేస్టేజ్లు ఉంటాయి. యూజువల్గా మనం చెప్పాను కదా, 6 ఒక చోట ఒకటి పెట్టేస్తారు. అది ఎక్కడుందో అర్థం కాదు. నేను అయిపోయింది అనుకుని నేను ఆర్డర్ చేస్తాను. జాకీ గారు అయ్యో అది లేదనుకుంటే ఆయన తెస్తారు. అలా ఇలా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని వెనకాల అన్నీ ఉన్నాయన్నమాట థింగ్స్. ఇవన్నీ కొన్ని ఎక్స్పైరీ అయిపోయినా కూడా అయిపోతాయి, నమ్మకం చూసుకోకుండా. ఆశ కోసం ఒక్కోసారి తెచ్చేస్తాం, తిందాము అబ్బా తిందామని, టైం సెట్ అవ్వదు, వేస్ట్ అయిపోతాయి. సో అలా ఇంకోటి తెలుసు, ఇదిగో ఈ బాటిల్స్ ఒకటి నాకు చాలా చాలా ఇష్టం. ఈ బాటిల్స్ ఎందుకు ఇష్టం అంటే, ఇంత చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, ఒక క్రష్ ఉంటుంది కదా, క్రష్. మాకు బోర్న్విటా హార్లిక్స్ బాటిల్స్, బోర్న్విటా బాటిల్స్ వచ్చాయి బేసిక్గా. ఆ బాటిల్ నేను బాగా ఫుల్ బాటిల్స్ ఏం చేసేవాళ్ళు అప్పుడు అమ్మలు ఇంత ఇన్వెస్ట్ చేయరు. మనలాగా షాపింగ్ వెళ్ళిపోయి తెచ్చేసి కొనేసుకోవడం డబ్బాలు అలా కాదు కదా. ఉన్న బాటిల్స్ నీట్ గా, లేదా అన్ని స్టీల్ ఉండేవి. స్టీల్ తర్వాత ఈ బోర్న్విటా డబ్బాలు ఇవి రావడం మొదలుపెట్టి కలెక్ట్ చేసుకుని ఈవెన్ గా దానికోసమైనా సేమ్ డబ్బాలు కొనేవాళ్ళు. సో అలా కిచెన్ లో అలా పేర్చాం. నాకు ఇష్టం అనమాట, ఈ భలే ఉన్నాయి అని. ఎందుకంటే స్టీల్ డబ్బాల నుంచి అది కొంచెం హట్కే ఉండేది కదా, సో క్రేజ్ ఉండేది. నేను కూడా ఈ బాటిల్స్ అన్నీ దాచుకుంటూ కాఫీ బాటిల్స్ ఇందులో సగం చేశాను, అంటే చాలా ఇచ్చేసాను కానీ సగం కలెక్షన్ ఉంది కూడా. సో అమ్మ ఏమన్నారంటే, ఎందుకు ఇవేం పెట్టుకున్నా ఏం బాగుంటాయి అన్నారు. ఏం బాగుంటాయని కాదు, నాకు ఇష్టం అని దాచుకున్నాను. ఎన్ని దాస్తా ఇష్టం అని ఇల్లంతా పరిచేస్తావే ఏంటి అని కూడా చెప్పెళ్ళారు. అమ్మ ఇదిగో నీకోసమే ఈ డబ్బాలన్నీ తీసేస్తున్నాను, పక్కకు పెట్టి త్యాగం చేసి మనసు గట్టిగా రాయి చేసుకొని దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. కొత్త డబ్బాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నా స్టైల్లో నాకు కావాల్సినట్టు అక్కడ ఇతర సామాన్ అని, అక్కడ స్టీల్ సామాన్ అని, అక్కడేమో వుడెన్, అలా అక్కడన్నీ నీట్గానే పెట్టుకున్నాను. మ్యాక్సిమం పెడతాను. కాకపోతే ఇదిగో ప్లేస్మెంట్స్ అలా మారి ఆఖరికి ఒకలాగా అయిపోయింది. అలా కాదు, బాగుండాలి. అది కాకుండా అసలు మంచి విషయం చెప్తాను మీతో, మంచి ముచ్చట అనమాట ఇది. చాలా రోజుల నుంచి నేను కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. కిచెన్ టూర్ చేద్దాం అనుకుని వచ్చినప్పుడు అనుకున్నాను. అప్పుడేమో అస్సలు కుదరలేదు, టైమే కుదరలేదు. సో మీ అందరికీ మా కిచెన్ అస్సలు చూపించలేదు. నేను వంటలు చేసేటప్పుడు చూసారు, కానీ ప్రాపర్గా నేను ఎలా ఆర్గనైజ్ అప్పుడు బాగానే ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత వాడకంలో అలా అయిపోయిందనమాట. ఇప్పుడు ఎలాగో చేయాలనుకుంటున్నాను, మీకు అందంగా చూపించాలి. చూపించడంతో పాటు ఉన్నదాన్ని
ఇలా కాకుండా ఎలా సర్దుకోవచ్చు, ఏ వస్తువులు తీసేయాలి, ముందు మనం దాచే అలవాటు ఉంటుంది కదా, దాచిపెట్టేసుకుని ఏదో అది కూడా సేవింగ్స్లో చేర్చుకుంటూ ఉంటాము థింగ్స్ అన్నీ. అవన్నీ కూడా ఈరోజు సార్ట్ అవుట్ చేసేసి మ్యాక్సిమం తీసేసి శుభ్రంగా నీట్గా అవసరం, మనిషికి ఎంత అవసరమో, ఈ వంటగదికి ఎంత అవసరమో అన్ని వస్తువులే పెట్టుకొని కథమాయన్ని కొంచెం అలా అలా పక్కకు పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ కూడా అలాగే నీట్గా పెట్టుకునే ప్రయత్నాలు అయితే ఇదిగో ఇలా చేస్తాం. పైన కొంచెం ఇత్తడి ప్లేట్లు, కొంచెం అలా ఇక్కడంతా గ్లాస్ కప్స్, ఇక్కడ డిన్నర్ సెట్స్, సో ఇవన్నీ బాగానే సెట్ చేస్తా. అది ఒక కప్స్, కింద బేకింగ్ అలా అనమాట. సో ఏదైనా సరే ఇప్పుడు మనకి కిచెన్ టూర్ చేసే టైం వచ్చింది. సో ఇలా ఉండే కిచెన్ని మాయ చేసి మ్యాజిక్ చేసి బ్యూటిఫుల్గా మీ అందరి ముందు ప్రజెంట్ చేస్తాం. ఇప్పుడైతే సద్రం మొదలు పెడదాం, తీసేద్దాం. దీనికి ఊపిరి ఆడుతుంది ఇప్పుడు. సో ఈరోజు ఈ షీట్స్ అన్నీ తీసేసి మొత్తం క్లీనింగ్ అనమాట. ఈరోజు మళ్ళీ కొత్త ఇంట్లో ఎన్నైతే చేస్తామో అన్ని పనులు చేయబోతున్నాము. పప్పులు, ఉప్పులు, ఓ మై గాడ్. చూసారా జాకీ గారు, ఇంతమంది కలకల్లాడుతూ ఊర్లో కనుక ఎవరింట్లోనో ఒక పని అనుకోండి, పెళ్ళి అనుకోండి, ఇల్లంతా పని చేసేవాళ్ళు, అందరూ ఊరంతా వచ్చి అలా ఉందన్నమాట. ఇప్పుడు సరదా సరదాగా ఉంది నాకైతే. మా ఇంటికి బీభత్సంగా ఉంది. ఏం మాము చెప్పేమన్నా చెప్పు మాము, చెప్పు. పని చేస్తున్నా అప్పుడప్పుడు ఇది అప్పుడప్పుడే ఏమైంది తెలుసా, ఎలాగో పేరు రావట్లేదు కదా అని లైట్ తీసుకున్నాను అనుకోండి, ఏమైపోద్ది. అయినా కూడా ఆడవాళ్ళకి ఎంత పేరు వచ్చినా పేరు రాకపోయినా ఏదో సామెతలు చెప్తారు కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఉప్పు లాంటి వాళ్ళు అని. ఎంత బాగా కూర వండినా ఉప్పు లేదనుకోండి ఎలా ఉంటుంది. మేమైతే ఇదిగో అందరూ ఉన్నాం కదా, చక్కగా వంట చేసుకొని తిందామని సరదాగా ఉంది నాకు. యాక్చువల్గా బయట ఆర్డర్ చేసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే నాకు తెలుసు కదా, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పూజలు, హడావిడి, అలా పండుగలు అంటే ఇష్టం కదా. ఏదో నాకు పండగలా అనిపిస్తుంది. వంటగది సరుతున్నాం కానీ సరదాగా ఉంది నాకు. అందుకని సరదాగా ఉన్నప్పుడు ఇంట్లోనే వంట చేసుకుని వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందని పప్పు టమాటా అన్నం గడి పెట్టేసాము. పప్పు టమాటా చేసి దోసకాయ బంగాళదుంప, మై ఫేవరెట్ దోసకాయ బంగాళదుంప. ఆ రెసిపీ మీకు ఒకసారి చూపిస్తాను. కోటి విద్యలో కూటి కొరకే అన్నారు. సో మనం ఏం పని చేసినా సరే టైంకి కొంచెం అలా తింటే అలా బాగుంటుందని ఇలా వంట చేస్తున్నాము. కానీ రాగానే మా ఆమెని ఏమన్నారంటే, జాకీ సార్ మంచోళ్ళని తెలుసు కానీ మరీ ఇంత మంచి ఆయనని తెలియదండి అంటే. తినేసావా? రాగానే కాఫీలన్నీ పెట్టించారనమాట. నేను ఎన్ని తీసి రెడీగా ఉంటే మాదే కదా, మన ఇంట్లో తెలుసు కదా మీ అందరికీ. ఎవరు చేయాలి అలా ఏమి ఉండదు. ఎవరో వస్తే మనం ఏదో చేయనట్టు చూపించుకోవాలి, వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో అని అలాంటివి కూడా మన ఫీలింగ్స్ లేవు. మన పని మనం చేసుకోవాలి. మన ఇంటికి వస్తే మనకున్నంతలో గౌరవంగా ఉండాలి అనేది. సో రాగానే కాఫీ పెట్టించారు కాబట్టి ఆవిడ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వంట అంతా కూడా చేసేస్తున్నారు కదా కదా ఇంకా గయా. సరే పని చేసి అలసిపోకుండా కొంచెం పాలు మిగిలినాయి కాఫీ పెట్టగా. సో అందులో కొన్ని అటుకులు వేసుకుని నా పొట్టకి నేను ఆత్మానాన్ని శాంతించేలా చేస్తున్నాను అనమాట. అటుకులు పాలు నాకు చాలా ఇష్టం.
వంటగది సర్దనం మొదలు పెడితే అదొక పద్మవ్యూహంలో అనమాట, ఎప్పుడు బయటకు వస్తామో తెలీదు. కాబట్టి ఆకలికి అయితే తెలుస్తుంది కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఓకేనా? సో బ్రేక్ తీసుకొని భోంచేసి ఎనర్జెటిక్గా మళ్ళీ వద్దాం యుద్ధానికి సిద్ధం లాగా. వేడి వేడి అన్నం మీద అయ్యో కమ్మని పప్పు, అంతే ఆల్రెడీ నెయ్యి తాలింపు. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు, నెయ్యి తాలింపు, ఆవకాయ వేసి కలిపి కొట్టని. సో పిల్లలు చూసారా, చేసుకోబోయే హస్బెండ్స్ చాలా అదృష్టవంతులు, అత్తగారు మామగారు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అత్తగారికి అస్సలు కోపం రాదు. ఇల్లంతా నీట్గా పెట్టే కోడలు, శుభ్రంగా పనిచేసే కోడలు అంటే ఏ అత్తకి ఇష్టం ఉండదు చెప్పండి? సో సిగ్గుపడుతున్నారు. వీళ్ళందరూ బీటెక్ స్టూడెంట్స్, మీరు గమనించాల్సింది అదనమాట. వీళ్ళు బీటెక్ స్టూడెంట్స్ వీకెండ్స్లో ఇలా పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నారు. వాళ్ళకి అంటే పాకెట్ మనీలా ఉంటుంది. అండ్ ఓకే, ఎవరికాళ్ళు సంపాదించుకుంటే ఆ తృప్తి వేరు. సో మమ్మీ డాడీని కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కదా, గుడ్ గర్ల్స్. సో ఎలాగో సర్దుతున్నాం కాబట్టి 2 సంవత్సరాలు అయింది ఆ సామాన్లన్నీ కొనే కాబట్టి. అప్పుడు పాత బాటిల్స్, కాఫీ బాటిల్స్, ఆ బాటిల్స్ ఈ బాటిల్స్ ఉన్నాయి. ఇది బాగుంది యాక్చువల్లీ. ఇదిగో ఇది నాకు నచ్చింది అనమాట. స్పూన్ కోసం గబగబా వెతుక్కుంటూ ఉంటాము, ఆ స్టీల్ ఆ స్పూన్ ఈ స్పూను. ఇది విత్ స్పూన్ వచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది అనమాట. సో బాగుంటుంది కదా, కొంచెం రోజువారీకి కారాలు ఉప్పులు అన్నీ ఇందులో వేసుకుంటే బాగుంటుందని అనిపించి తీసుకున్నాం. అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో ఎన్ని సామాన్లు దాచామా లోపల, ఓ మై గాడ్. సర్దరమేమో కానీ ఖర్చు మాత్రం కొంచెం బాగానే అయింది. సో ఇదనమాట. ఇప్పటికైతే సగం పని అయిపోయింది. ఇవన్నీ సర్దేసుకొని, ఎంతమంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారు అక్కడ, ఎంతమంది. ఈ సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. ఇందులో ఏం తీసేయాలి, ఏం వాడాలి, అన్నీ కావాలనిపిస్తుంది, అన్నీ వాడాలనిపిస్తుంది, అన్నీ వాడం. కానీ ఒక సెట్లుగా ఉన్నాయి, ఓన్లీ స్టీల్. మెయిన్గా ఫస్ట్ త్యాగం చేయాల్సింది ఈ కుక్కర్లు, ఇవి త్యాగం చేయాలి. తర్వాత ఇది కూడా రైస్ కుక్కర్, యాక్చువల్లీ 2-in-1 రైస్ కుక్కర్. ఎప్పటికైనా ఎమర్జెన్సీకి ఎప్పటికైనా పనికి వస్తుంది కదా. సో ఇది మాత్రం అట్టు పెడదాము. సాంప్రదాయమైన రాగి, వెండి, బంగారం, ఇనుము, ఇత్తడి, ఇవన్నీ పారేసేవి కావదనమాట. ఇవన్నీ యాంటిక్ పీసెస్. ఏం పీసెస్? ఇవన్నీ యాంటిక్ పీసెస్. ఈ చొట్ల పడినాయి అంటే ఏం చేస్తాం, ఎవరి చేతిలో పడి. చెప్పాను కదా, మా ఇంట్లో 6 పని చేస్తాం. నేను, మా ఆయన, మా పిల్లలిద్దరు, మా మార్నింగ్ వచ్చే ఆవిడ, సాయంత్రం వచ్చే ఆవిడ. సో ఇంతమంది పని చేస్తారు. ఆవిడ పని చేస్తున్నారు అక్కడ, ఒకసారి తిప్పుకోండి కెమెరా, అది చాలా బిజీగా పనిచేస్తుంది. సో ఎవరి ఇష్టానికి హైట్గా ఉన్నవాళ్ళు హైట్లో పెడతారు. మా లలితను, సారు, మా అబ్బాయి, మా అమ్మాయి అందరూ హైట్, ఏది దొరికినా అలా పెడతారనమాట వాళ్ళ లెవెల్కి. నేను పొద్దున వచ్చిన ఆవిడ ఇండియన్ హైట్ అనమాట, ప్రాపర్గా ఇండియన్ హైట్. మాకన్నీ ఈ రేంజ్లో. సో ఈ ఇబ్బందులన్నీ పడి ఆఖరికి ఎలా అయినా సరే సర్దుదామని ఇదిగో ఇంత సైన్యంతో ఈరోజు ఈ పని మొదలు పెట్టాము. పైన ఎవరైనా పెట్టిన ప్లేస్లో పెట్టలేదు అనుకోండి, ఏం చేస్తాం, మళ్ళీ సర్దుకుంటాం. ఇదంతా ప్రేమ అనమాట. ఇంత ప్రేమగా దాస్తాం తెలిసి ఎంత బాగుంటాయంటే, ఫస్ట్ కొనుక్కున్న వస్తువులు కదా పెళ్ళి అయిన తర్వాత. సో ఇవన్నీ ప్రేమ, కానీ ప్రేమగా
అంతకంటే ఎక్కువ ప్రేమ కదా, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి వంటగదిని ఇంకా సో దీన్ని పెట్టేయండి, ఏం చేస్తాను అలా. సో ఇగో ఇవన్నీ కొండ బిర్యానీలు అప్పుడప్పుడు వస్తాయి కదా, కొండ పెరుగులని, ఇవన్నీ ఏదో నేను తోడు పెట్టేసి మట్టి పాత్రలోనే వంటలు చేసేసి చాలా చేద్దామని ప్రయత్నంతో దాచేస్తాను. 2 రోజులు పెరుగు తోడు పెడతాం. సో తర్వాత ఆ పెరుగు అలా ఉండిపోద్ది, తినడానికి టైం కుదరదు అనమాట. అయ్యో వేస్ట్ అయిపోతుంది మనం తినం కదా అని పక్కకు పెట్టేస్తాం. కానీ పారే బుద్ధి కాదు. ఇప్పటికి దీనికి ఏమన్నా పెయింట్లో వేసి చక్కగా మొక్కలు పెట్టుకొని వేద్దామా, ముగ్గులు వేద్దాం చక్కగా. సో ఇది ఇక్కడ నా ఇతర సామాన్ చూసారా, సరే అమ్మ ఇది యాక్చువల్గా కాఫీలు, కుంభకోణం కాఫీ అని చెన్నైలో చాలా ఫేమస్ అనమాట. సో అన్నిటికీ ఇలా కాఫీలను పెట్టాము, కావాల్సినప్పుడు గబగబా తోమేస్తాము, తెల్లగా వచ్చేస్తాయి ఇవి, అదే బంగారంలా మెరిసిపోతాయి. మళ్ళీ వాడకపోతే పాపం ఇలా అయిపోతాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు తోమి నీట్గా రోజు తోమి పెట్టుకోవాలి. ఇవి డెఫినెట్గా మురుకులు జంతికలు చేయాలని చాలా ఆశతో కొనేసుకున్నాను. ఇవి 2 ఉన్నాయి, స్టీల్ ఒకటి ఉంది, ఇత్తడిది ఒకటి ఉంది. ఎందుకంటే ఎందులో బాగా చేస్తానో తెలియదు. ఇదొకటి మన ట్రెడిషనల్ది, ఇదొకటి తెల్లది కూడా ఉంటుంది, ఇంకోటి అది ఎక్కడో ఉంది, ఈ మహాసముద్రంలో ఎక్కడో దాక్కుంది అది. సో ఇవన్నీ అనమాట నాకు ఇష్టం, ఇవన్నీ కొనిపెట్టుకున్నాను ఎప్పటికైనా సరే చెయ్యాలి అని. సో జంతికలు మురుకులు అన్నిటికీ ఒకరోజు మీకు జంతికలు నా చేతితో చేసి మీకు చూపిస్తాను. సో ఇదనమాట, ఇది ఒక గృహప్రవేశంది, మన ఇంటి గృహప్రవేశంకి. ఇదిను గరిట, మూత కూడా ఉంది, ఎక్కడో పోయింది మూత, ఇత్తడి మూత. సో ఇదనమాట. ఇవన్నీ ఏంటంటే చక్కగా తోముకొని పెట్టుకోవాలనుకోండి, తోముదాం. ఇప్పుడు అన్నీ దాచేసాం కదా లాకర్లో. చక్కగా మనకి హోటల్స్కి వెళ్ళినప్పుడు చక్కగా పెట్టిస్తారు, వేడిగా ఇందులో ఇస్తారు పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, కడాయి పన్నీర్ అన్నీ అనమాట. దానికోసం ఇవి ఇలా వంటలు చేసి ఏదో ఒక రోజు టేబుల్ మీద సర్ది తినాలని ఆశ. కానీ ఎప్పటికప్పుడు హడావిడి వంటలు, హడావిడి భోజనం. ఇది పూజకి రాగి చెంబు, చక్కగా ఇందులో నీళ్లు పోసి కొంచెం పసుపు కుంకుమ వేసి ₹1 కాయిన్ వేసి అప్పుడప్పుడు పెడతాను. మళ్ళీ ఒక రోజు కుదరలేదమ్మా తోముదాం లోపలికి తీసుకొస్తే మళ్ళీ కొంచెం బ్రేక్ వస్తుంది అనమాట. ఇవన్నీనా రాత్రిపూట నీళ్లు పోసుకుని తాగి మంచిదని చెప్పి కొనుక్కున్నాం మంచం పక్కన పెట్టుకోవడానికి. సో ఇలాంటి సామాన్లన్నీ. ఇంకోటి ఉంది బింది, ఇదిగో నాకు చాలా ఇష్టం అప్ప ఇత్తడి బిందులు. ఇదేమో చూసారు కదా మనం ఒకసారి పిండి జల్లించుకునేదనమాట. ఎక్కువ ఇలా కాకుండా చక్క ఇలా దీని మూత ఉందా. స్టీల్ బాక్సులు మాత్రం ఎక్కడన్నా దానికోసట. ఇవన్నీ సైజులు ఉంటాయన్నమాట, 1 2 3 4 5. ఇది వేరే ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అంతా ఒకటి, ఇది కాదు, ఈ ఫ్యామిలీ ఒకటి అనమాట. ఇది మధ్యలో దూరింది చూసారా. సో ఇవి ఒక 5 సెట్, అవి ఒక 5 సెట్, ఏఎంసీ కుక్వేర్ అన్నీ అక్కడ సెటప్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇప్పుడు నీట్గా సర్ది కడిగి తుడిచిపెట్టుకొని మళ్ళీ నీట్గా ఫుల్ కిచెన్ అలా కళకళలాడిచ్చేసి మీ అందరికీ మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంచెంచు నీట్గా కడిగి తుడిచి పెట్టుకొని సామాన్లన్నీ కడిగి తుడిచి పెట్టుకున్నాము. సామాన్లన్నీ ఒక పక్కన ఉన్నాయి, మన కిచెన్ మాత్రం ఒక పక్కన ఉంది. ఇది ఇప్పుడు అంతా ఎంటీగా ఉన్నాయన్నమాట అన్నీ. సో ఒక్కసారి దాన్ని రౌండ్ వేసేద్దాం. ఎవరున్నారు నా పక్కన? యామిని, శ్రీరామ్. అలా చెప్పకూడదు, ఒక లోపల ప్యాషన్తో ప్రతి ఇంటిని అందంగా తీర్చిదిద్దాలి. ఎప్పుడు చూసుకుంటాం మా ఇల్లే బాగుండాలి, మనమే బాగుండాలి అనుకునే రోజుల్లో లేదు, ప్రతి ఇల్లు బాగుండాలి, ప్రతి ఇల్లు అందంగా ఉండాలని దాన్ని తనకున్న ఆశ కంటే ఏంటి తన ఇష్టం అనమాట. ఆ ఇష్టాన్ని ప్రొఫెషన్గా మార్చుకొని మనలాంటి వాళ్ళందరికీ దేవతలా కనిపిస్తున్నారు ఆవిడ. నాకైతే పక్కాగా అలాగే కనిపించారు. సో బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ప్రొఫెషన్ తీసుకుని మాలాంటి వాళ్ళందరికీ ఒక దారి చూపిన దేవత. మాట ఇచ్చేస్తారు కదా, అయితే అంతే, ఇంకెప్పుడు విడద్దు, ఇల్లు మొత్తం సర్దేద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ గా ఇప్పుడు ఎలా చేస్తారో నేను చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను, మనతో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూస్తారు. మీకు కూడా చాలా ఐడియాలు వస్తాయి. అంటే మనందరికీ ఒక ఆర్ట్ ఉంటుంది ఇన్బిల్ట్. ఆడవాళ్ళకి చెప్పక్కర్లేదు ఇది ఇలాగే కట్టుకోవాలి, ఇది ఇలాగే పెట్టుకోవాలి అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే మన డ్రెస్సింగ్లో మనకి ఎన్ని
ఉంటాయి ఐడియాలు, మిక్స్ అండ్ మ్యాచ్లు చేస్తాం, అన్నీ చేస్తాం, అన్నీ తెలుసు. కాకపోతే అందరూ సహకరించరు ఇంట్లో ఎవ్వరికి. అది మాత్రం పెట్టుకోండి. మా ఇంట్లో కూడా సహకరించరు. నాకు ఈ వస్తువు ఇక్కడ ఉండాలంటే ఆ తర్వాత పెట్టుకుందాం, లేదో కంగారులో అక్కడ పెట్టానులే అంటారు. ఇది ప్రతి ఇంట్లోనే ఉంటుంది. బట్ అలా కాకుండా ఇలాగా ఆర్గనైజ్డ్గా ఉండాలి అనేది మనకి ప్రాపర్గా ఒక ఐడియా వస్తుంది కదా. యాక్చువల్గా హరిత గారే చాలా పెద్ద ఆర్గనైజర్, చాలా బాగా ఐడియాస్ చాలా మాకు ఇచ్చారు. ఎస్, ఓన్గా పెట్టేసుకోవచ్చు ఇద్దరం కలిసి. యాక్చువల్గా మేము ఎవరికైనా ఇస్తాము, కానీ హరిత గారు మాకు ఐడియాస్ ఇచ్చారంటే అసలు నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. అట్లా ఇచ్చారు. ఆల్రౌండర్ అనమాట హరిత గారు అయితే. థ్యాంక్ యూ. నాకు అంటే ఐడియా ఉంటుంది, బట్ సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలి. టైం లేక ఒకరోజు రేపు సర్దుతాం. ఎంత సర్దినా కూడా మేము చెప్పాను కదా, ఒకళ్ళిద్దరం చేయడం, థింగ్స్ అని ఒక చోట పెట్టడం, వాడుకోకలే, వంట చేసుకోవడానికి తీరుకుండా లేకపోవడం, ఆ వస్తువులు ఒక్కోసారి పాడైపోవడం చాలా బాధ అనిపిస్తే. ఎవరికైనా పెట్టినా పుణ్యం వస్తుంది. మనం జస్ట్ డస్ట్బిన్ లో వేయడానికి కొనుక్కుంటున్నాం అనే బాధ కూడా. ఇంతకు ముందు అలా ఉన్నాము, అస్సలు వేస్ట్ చేయకూడదు. నా ప్లేట్ లో కాదు, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా తప్పుగా అనుకున్నా పర్లేదు, అస్సలు వేస్ట్ చేయకండి అని. సో ఎక్కడ ఏం పెడదాం అనేది ఇప్పుడు మీరు చెప్పేసి ఒక్కసారి మొత్తం మీ చేతుల మీదుగా ఎట్లా యాక్సెసిబుల్ గా ఉంటుందో అట్లానే మీరు సర్దిస్తారు. నాకు ఉప్పులు కారాలు అవి మనకు తెలుసు, అవి హ్యాండీగా ఉండే. గొప్ప విషయం ఏంటంటే ఆర్గనైజర్స్ చాలా మంది ఉంటారు. ఒక అంటే ఉమెన్కి ఇంకొక ఆడదాన్ని ఆడదే అర్థం చేసుకోగలదని, వంటగదికి ఆడవాళ్లే అర్థం అవుతుంది. వంటగదికి మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో చేసామా అన్నట్టు వంట ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా ఆర్గనైజింగ్ లో ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ష్యూర్ ష్యూర్. అటాక్. అమ్మయ్యా, ఫైనల్లీ కిచెన్ మొత్తం నీట్గా పెట్టేద్దామని ప్రిపేర్ అయితే అయిపోయాము. సో ఆడవాళ్ళ సంగతి తెలుసు కదా మనకి, మన సంగతి మనకు తెలియదే చెప్పండి. ఏ వస్తువు చూసినా ఇది అవసరమనే అనిపిస్తుంది, ఆశగానే ఉంటుంది. అయినా కూడా చాలా పెద్ద మనసు చేసుకొని సగానికి సగం తీసేసి ఎంతవరకు అవసరమో అవి మాత్రమే ఉంచుకొని ఇప్పుడు మొత్తం సెట్ చేసేపోతున్నాము. ఇక్కడైతే మెయిన్గా చెప్పాల్సింది యామిని శ్రీరామ్ గారి గురించి. ఆవిడ ఎంత ఓపికగా, ఎంత అంటే అబ్బా అసలు ఓపిక పరాకాష్ట అనమాట. అంత నీట్గా అన్ని ప్రతి వస్తువుని తీసి చక్కగా నీట్గా అవసరమైంది ఏంటి, అవసరం కాంతి ఏంటని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా ఆవిడ ఫోన్ నెంబర్స్ అన్ని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే మనం నెలకొకసారి సర్దుకోవడానికి మనకు అమ్మో మొన్నగా సర్దాం అనిపిస్తుంది. కానీ వీళ్ళు అదే ప్రొఫెషన్గా తీసుకుని మన ప్రతి ఇంటిని చాలా, అంటే ఇల్లే కదా ఫైనల్గా మనకి ఉన్న హ్యాపీ ప్లేస్ అదే. కాబట్టి దాన్ని నీట్గా అందంగా ఉంచుకోవడంలో మనకున్న దాంట్లో చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఆ తృప్తిని మనకి యామిని శ్రీరామ్ గారు అందిస్తున్నారు. సో అస్సలు మీకే కాదు, మీ ఫ్రెండ్స్ కానీ, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే హాల్ నుంచి గ్యారేజ్ వరకు, పూజ రూమ్ నుంచి వంటగది వరకు ప్రతిదీ కూడా నీట్గా సర్ది పెడతారు. మీరు చక్కగా కాంటాక్ట్ అయ్యి మీరు కూడా మీ ఇల్లుని అందంగా సర్దేసుకోండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వ్లాగ్ లో మనం కిచెన్ టూర్ తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కిచెన్ టూర్ తో కలుద్దాం. ఓకేనా?